సార్ కార్డు పనిచేయట్లేదు. ఇది ట్రై చేయండి. ఓకే సార్. సార్ ఇది కూడా పనిచేయట్లేదు. ట్రై దిస్. ఓకే సార్. థ్యాంక్ యూ. నా డార్లింగ్, సినిమాలో చెప్పినట్టు లవ్ అంత బ్యాడ్ ఏం కాదు బావా. డేస్ ఎలా పోతున్నాయి కూడా తెలియట్లేదు. కార్లో బ్యాలెన్స్ అయిపోయింది కూడా తెలియలేదు. డిక్లైన్ అయింది. అదేంట్రా? మనం ప్రాజెక్ట్ చేసి ఎన్ని రోజులైంది? తెలీదు బావా. ఒక 1 month అయి ఉంటుందా? 2 రోజులు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి సీరియస్గా షాపింగ్ చేద్దామా? What's your Wi-Fi password? భయ్యా వైఫై పాస్వర్డ్ చెప్తారా? సార్ ఈజీ కార్డ్ నుంచి మాట్లాడుతున్నా. మీకు డెలివరీ వచ్చింది, కానీ ఈ అడ్రస్కి వస్తే లాకేస్ ఉంది. ఇక్కడే వెయిట్ చేయమంటారా? సరే సార్, కాస్త త్వరగా రండి. అమౌంట్ ఎంత? సార్ 92,000 సార్. 92. రైట్. హలో సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ బై టుడే డెలివరీ. బ్రో, ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? సార్ మీరు ఇచ్చిన అడ్రస్ ముందే ఉన్నాను, లాకేజ్ ఉంది. అలాగే స్ట్రైట్గా వచ్చి ప్లాట్ఫామ్ గుద్దేసుకొని అక్కడే ఉన్నాను. ఇదిగోండి. సూపర్. డ్యామేజ్ లేని లేవుగా. ఎంత బ్రదర్? 88,000. 88,000. హలో 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 సార్, ల్యాప్టాప్ డెలివరీ సార్. కాఫీ షాప్. అలాగే సార్. సార్ నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తాను సార్. సార్ బయట కలెక్ట్ చేసుకుంటారా? చాలా డెలివరీస్ ఉన్నాయి.
పార్ట్స్ మార్చిన పాత ల్యాప్టాప్స్ అని రిటర్న్ పంపించి ఫ్రెష్ గా రీప్లేస్మెంట్ అడుగుతున్నాం. నైట్ అంతా ఫుల్ గా డౌన్లోడ్ పెట్టాను, ఏం డౌన్లోడ్ కావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో చెక్ చేశారా సార్? లేదు, నెట్ కనెక్షన్ ఇంకా తీసుకోలేదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. మీ ఇన్సిడెంట్ అమ్మా విపియా? రే బావా, రిటర్న్లో వచ్చిన ల్యాప్టాప్లన్నిటినీ అమ్మేస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి కావాలి, ఇప్పుడే కావాలి. నో ఐస్ క్రీమ్. పప్పా పప్పా ప్లీజ్ పప్పా. అవునన్నా, ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు. కానిస్టేబుల్ కూడా లేడు. మన కుర్రాళ్ళు రెడీగా ఉన్నారు. వేసేమంటావా? చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ వద్దని. నైట్ టైంలో నో ఐస్ క్రీమ్. మా మంచి పప్ప కదా, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను, ప్రామిస్. డాడీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? నో ఐస్ క్రీమ్. సిట్. అన్నా బండి సైడ్ తీసుకుంటాడన్నా. నువ్వు కూడా సైడ్కి తీసుకోరా. వాట్ ఫ్లేవర్ యూ వాంట్ డార్లింగ్? వెనీలా. ఓకే, I'll get you. మీరు నేను పక్క చెప్తూ ఉంటే 2 వెనిలా ఐస్ క్రీమ్ కార్లో ఇచ్చి. అలాగే సార్. రై, కత్తులు దాచేయండి, దాచేయండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నారేంటి? స్కెచ్చా? ఊరు కొత్త. ఎంతమంది వచ్చారా? ఓ, వెపన్స్ కూడా. 5 నిమిషాల్లో అందరినీ లేపేస్తాను. అక్కడక్క ఇల్లు పక్కనే, దమ్ముంటే రారా. మా ఇంట్లో మేము ముగ్గురే ఉంటాం, సెక్యూరిటీ కూడా లేడు. మగ్గాడవైతే టచ్ చేసి చూడరా. పోనీ వాళ్ళని డ్రాప్ చేసి 2 మినిట్స్లో వస్తాను, వెయిట్ చేస్తావా? లేదా ఐస్ క్రీమ్ తింటూ పంజాగుంట స్టేషన్ నుంచి వెహికల్ వస్తుంది, ఓకే? హలో రామ్నాథ్, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి టీంతో ఇమీడియట్గా రండి. గాట్ యూ ఐస్ క్రీమ్ లేడీస్? ఏమైంది? ఏం లేదు, నథింగ్ టు వరీ, జోకస్. వెళ్దామా? చలో. యు వాంట్ గో ఫర్ ఎ డ్రైవ్, యు వాంట్ గో హోమ్? స్లీపీ? నో. లెట్స్ గో. కర్నూలు నుంచి వచ్చారు సార్, దేవేంద్ర గౌడ్ మనుషులు. ఇది వాడు ప్లాన్ చేసిన స్కెచ్ సార్. అటెంప్ట్ మిస్ అయిందని తెలియగానే వాడు అబ్స్కాండ్ అయ్యాడు. వాడు ఇల్లు, ఫ్యాక్టరీ మన సర్వేలెన్స్ లో ఉంది సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ట్రాకింగ్ లో పెట్టాం. 24 hours లో పట్టుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా. ఇంటి దగ్గర ప్రొటెక్షన్ కి ఎవరున్నారు? సార్ గురు సార్ ఇంటి మీ ఇంటి దగ్గరే ఉన్నారు, ఒకసారి కాల్ చేయమంటారా? వద్దు, లంచ్ కి ఇంటికి వెళ్తాం. ఓకే సార్. జాయిన్ మీ. ఏం రమణ, బాగున్నావా? బాగున్నాను సార్. హే, బ్యాక్ ఫ్రమ్ స్కూల్? పప్పా వేర్ ఇస్ మై సార్? హేమ్చంద్, రెడ్ క్లాత్ పట్టరా, క్విక్ క్విక్. ఓనా, ఏమైంది? నథింగ్ నథింగ్. పాప తీసుకొని కాసేపు బయట ఉన్నా. నో వరీస్. ఏం కాలేదులేమ్మా. ఆ దేవేంద్ర గౌడ్ని అరెస్ట్ చేసినాం సార్. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మన సస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ లోకల్ రౌడీలే సార్. ఈ రేంజ్ లో ఎవరు ప్లాన్ చేయరు. వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలుసు ఉండదు. ఎస్ సార్. సార్ యా, సార్, ల్యాప్టాప్ కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంది. ఎస్ఎంపిఎస్, మదర్ బోర్డ్ అన్ని పాత పార్ట్స్ కదా సార్. అందువల్ల 10 times ఎక్కువగా సిస్టమ్ హీట్ అయింది సార్. బ్యాటరీ ఇన్ఫ్లేట్ అయ్యి బ్లాస్ట్ జరిగింది. పాతదా? కొన్ని 10 days కూడా అవ్వలేదు. ఏమంటున్నారు సార్? యా, లోపల అన్ని పాత పార్ట్స్ ఉన్నాయి. లేదు లేదు, ఇట్స్ బ్రాండ్ న్యూ. జస్ట్ లాస్ట్ వీక్ ఓపెన్ చేసాం కదా. యా. అసలు ఇది ఎక్కడ కొన్నారు సార్? సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ రియలీ హ్యాపెండ్. కానీ మా సైడ్ నుంచి మీకు విషయం క్లియర్గా చెప్పాలి సార్. ఒక ప్రోడక్ట్ అమ్మడానికి కొనడానికి మధ్య మేము ప్లాట్ఫామ్ మాత్రమే సార్. మీరు ఈసీ కార్ట్లో కొన్న ఏ వస్తువు అయినా మేము మాత్రమే అమ్మింది కాదు సార్.
వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. అమ్మడానికి థౌజండ్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు. ప్రతి డీలర్ హిస్టరీ మేము వెరిఫై చేశాకే ఆథరైజ్ చేస్తాం. మీరు ల్యాప్టాప్ కొన్నది ఎయిల్ ట్రేడర్స్. వీళ్ళ ప్రొఫైల్ నీట్గానే ఉంది. ఇన్వాయిస్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వీ కెన్ ప్రొవైడ్ యూ దట్. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఆల్ ఐ కెన్ డూ. సార్ ల్యాప్టాప్ గోడౌన్లోకి వచ్చి 1 month కూడా కాలేదు. 20 days ముందే ఒక కస్టమర్ దీన్ని ఆర్డర్ చేశాడు, కానీ కలర్ నచ్చలేదని వెంటనే రిటర్న్ చేశాడు సార్. కస్టమర్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉంది సార్. అమ్జద్, ఎస్ సార్. దీని సంగతి చూడు. ఓకే సార్. ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే చెక్ చేయరా? దాన్ని అలాగే ప్యాక్ చేసి ఇంకోటికి అమ్మేస్తారు కదా సార్. అసలు కారణం ఏంటో చెక్ చేస్తాం, దాన్ని బట్టే కదా ఎగ్జామిన్ చేస్తాం. ఈ కేసులో కలరే రీజన్ అని చెప్పారు, అందుకే డ్యామేజ్, స్క్రాచెస్, వర్కింగ్ కండిషన్ మాత్రమే చెక్ చేసాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మళ్ళీ ప్యాక్ చేసేసాం. ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు సార్. ఏంటి సంగతి? సార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ సార్. డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డెలివరీ అడ్రస్ ఏమిచ్చారు? సార్ మాది పక్కిలేనండి. 6 నెలలుగా ఇంటికి తాళం వేసింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. సార్ నాకు బాగా గుర్తుంది సార్. ఈ ఇల్లే సార్. డెలివరీ లోపలిచ్చావా? లేదు సార్, నేను ఫోన్ చేసినప్పుడు ఆయన బయట ఉన్నా అన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. నేను ఇక్కడే ఉన్నాను. కాసేపు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్లిపోయారు సార్. దేంట్లో వచ్చాడు? సార్ ఏదో కాల్ టాక్సీ సార్, ఓలా అనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? చూడ్డానికి అతను హీరోలో ఉన్నాడు సార్. ఎర్రగా బాగా హైట్ ఉన్నాడు సార్. అమ్జద్ సార్, సీసీటీవీ కెమెరాస్ ఎవరింట్లో ఉన్నాయి కనుక్కొని నేను చెప్పిండేట్లో చెక్ చేయి. ఓకే? కడుపు నిండా తినాలి బావా.